ఇప్పటికీ మనకు ఆయన తెలియకపోయినప్పటికీ ఆయన మనం నశించిపోకూడదని మనల్ని ప్రేమించి మన కోసం ఆయనే పరలోకములో ఉండవలసిన ఆయన, పరిశుద్ధులతో ఉండవలసిన ఆయన, దేవదూతలతో ఉండవలసిన ఆయన, మహిమలో ఉండవలసిన ఆ యేసుక్రీస్తు ప్రభువారు మనలను ప్రేమించి ఆయన మనకు ఎరిగి ఉండటానికి, మనం ఆయనను తెలుసుకొని ఆయన దేవుడు అని సత్యములో నడవటానికి యేసే మన కోసం ఆ పరలోకము నుంచి దిగి లోకానికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం ఎవరు ఆయన దగ్గరికి వెళ్ళలేదు, అసలు ఆయన ఉంటేనే మనకు తెలియదు. కానీ ఆయనే మనలను గుర్తించి మనం నశించిపోకూడదని, మనం నష్టపోకూడదని, మనం భ్రష్టులుగా ఉండకూడదని, నిత్య నరకాగ్నిలో మనం అల్లాడకూడదని ఆ ప్రభు అంట మనలను ప్రేమించి ఈ లోకానికి వచ్చాడు. అందుకే ఆ మాట రాయబడి ఉన్నది ఆ 4వ అధ్యాయంలో, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు ఆయన కుమారుని లోకానికి పంపించాడు అనే మాట అక్కడ రాయబడి. అంటే కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చింది దేనికంటే మనలను తన పిల్లలుగా, తనను ఎరిగిన వారిగా చేసుకోవడానికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు? ఆయన పిల్లలుగా మనం ఉంటే తిరిగి ఆయన రాజ్యంలో ఉండే గొప్ప ధన్యతను మనకి ఇవ్వడానికి. హల్లెలూయా. అందుకే ఆయన లోకానికి వచ్చి మన కోసం ఆయన ఏం చేశాడో తెలుసా? అవమానపరచబడ్డాడు. ఈ లోకానికి వచ్చి చాలా కష్టపడ్డాడు. మహిమలో ఉండవలసిన దేవుడు, మహిమా స్వరూపుడైన దేవుడు, ఇంత భాషగా చెప్పినట్టు ఎలుగై ఉన్న దేవుడు, జీవమై ఉన్న దేవుడు, ఆయన ఒక మట్టి పాత్రగా, ఒక మట్టి మనిషిగా శరీరాన్ని, మనలాగా శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చి లోకంలో మనందరి కోసం ఆయన ప్రయాసపడ్డాడు. అమ్మా, యేసయ్య వద్దకు రావాలి. ఇక్కడ ఉన్న ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబం యేసయ్య వద్దకు రావాలి. యేసయ్య లోకానికి మన కోసం వచ్చాడు. ఎందుకో తెలుసా? మనలను బాగు చేయటానికి. బైబిల్లో మనం చూస్తే ఎంతో మంది, యేసు వచ్చిన కాలంలో ఎంతో మంది అనారోగ్యులుగా, బలహీనులుగా, కుష్టి వ్యాధిగ్రస్తులుగా, పక్షవాతగ్రస్తులుగా, రకరకాల జబ్బులతో నలిగిపోయి ఉంటే వారి కోసం యేసయ్య వచ్చి వారిని అందరినీ స్వస్థపరిచాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసుని ఎరిగిన తర్వాత, మీరు యేసయ్యని తెలుసుకున్న తర్వాత ఎంతగా మిమ్మల్ని బాగు చేశాడు. మిమ్మల్ని చెబితే ఎంతోమంది సాక్ష్యాలు చెబుతారు, నన్ను యేసయ్య ముట్టాడు, నన్ను స్వస్థపరిచాడు, నన్ను బాగు చేశాడు అని మీరు ఎంతగానో చెప్పగలుగుతారు. అంటే యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడంటే, ఒకటి మనలను స్వస్థపరచడానికి, రెండవది ఆయన లోకానికి ఎందుకు వచ్చాడంటే మనలను రక్షించడానికి. పాపంలో ఉన్న మనలను, శాపానికి గురి అయిన మనలను రక్షించటానికి, అంటే నిత్య నరకాగ్నికి వెళ్ళవలసిన మనలను రక్షించడానికి యేసయ్య వచ్చాడు. రక్షణ లేని మనకి రక్షణ ఇవ్వడానికి యేసయ్య వచ్చాడు. కనుక ఆయనను మనము తెలుసుకొని ఆయనలో జీవించడం అనేది గొప్ప భాగ్యం. ఆయన వచ్చి ఏం చెప్పాడు? ఆయన వచ్చి నోరు తెలిసి మాట్లాడిన మొట్టమొదటి మాట మార్క్స్ వార్త 1వ అధ్యాయము 15వ వచనంలో మనం చూసినట్లయితే అంటాడు, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, మారు మనసు పొంది స్వార్థను నమ్మడి. అంటే ఆయన చెప్పిన మాటలు చూడండి, మారు మనసు పొందండి. మనం ఏంటంట, గతంలో అయితే యేసయ్య అడగలేదు, గతంలో అయితే పాపాన్ని నుంచి క్షమాపణ పొందిన వారం కాదు, గతంలో అయితే మన ఇష్టానుసారంగా బ్రతికాము, మన హృదయాలు ఇష్టానుసారంగా, మన ఆలోచనలు ఇష్టానుసారంగా నడిచిపోయాం. అయితే యేసయ్య వచ్చి అన్నాడుగా, అలా ఉండొద్దు, మీ మనసులను మార్చుకోండి అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మారు మనసు పొందండి. మారు మనసు అంటే ఏంటి? మారు మనసు అంటే ఏంటి? బాప్తిసం పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అమ్మ, నీ పేరు మారు మనసు పొందక ముందు ఏం పేరు? బాప్తిసం పొందక ముందు తల్లి నీ పేరు గౌరీ. ఇప్పుడేం పేరమ్మా? ఆదమ్మ, అవ్వమ్మ. అంటే అంతకుముందు గౌరీగా ఉన్నాం, ఇప్పుడేమైందట? అవ్వమ్మ అయిపోయింది. అంటే పేరు మార్చుకుంది. అమ్మ, పేరు మార్చుకున్నావు కానీ మారు మనసు పొందావా? హృదయం మార్చబడిందా? నీ ఆలోచనలు మారినయా? నీ తలంపులు మారినయా? ప్రభు చెబుతున్నాడు, పేర్లు మార్చుకోవడం కాదు, పేరు మార్చుకోవడం గొప్ప కాదు, కానీ మన హృదయ ఆలోచనలు మారాలి, మన తలంపులు మారాలి, మన బుద్ధి మారాలి, మన విగ్రహ సంబంధమైన ఆలోచనలు
మార్చబడి నిజ దేవుడైన యేసుని ఎరిగిన వారిగా మనం ఉండాలి అనేది ప్రభువైన యేసుక్రీస్తు మాటలు మనకి అర్థమవుతుంది. కనుక పాస్టర్ గారు ఆనాడు యేసుక్రీస్తు ప్రభువు అయితే మనందరి కోసం ఈ లోకానికి వచ్చి ఆయన మనల్ని రక్షించడానికి వచ్చి ఆ మారు మనసు గురించి ప్రకటించాడు. పాస్టర్ గారిని దేవుడైతే ఈ ప్రాంతం అంతా మార్చబడాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ ప్రాంతం అంతా ఈ నిజ దేవుడైన యేసుని ఎరగాలి అనే ఉద్దేశంతో దేవుడు పాస్టర్ గారిని మీ మధ్యలోకి పంపించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వారు దేవుడి వాక్యాన్ని అందిస్తూ ఉండగా మనం ఏం చేయాలంట? మార్పు చెందాలి. వారి మాటలు కాదు అవి, యేసు చెప్పిన మాటలు, యేసు తీసుకొచ్చి నేర్పించిన మాటలు మీకు నేర్పిస్తున్నారు. కనుక ఆ యేసయ్య మన కోసం ఎలాగొచ్చాడు ఆ విషయాన్ని పాస్టర్ గారు మీకు తెలియజేస్తున్నప్పుడు మనమందరం కూడా ఏంటంటే మన బుద్ధులు, మన ఆలోచనలు, మన తలంపులు, మన క్రియలు ఇవన్నీ మార్చుకొని ఇంతవరకు మనం దేవుని ఎరగలేదు, ఇప్పుడు నిజమైన దేవుని మనం ఎరిగాము, యెహోవా దేవుడుగా మనం చేస్తున్నాం కనుక మనం ఎవరము? ధన్యులు. ఆ ధన్యత మనకి ఇవ్వటానికి యేసయ్య లోకానికి వచ్చి మన కోసం అవమానపరచబడ్డాడు, నిందలు చేయబడ్డాడు, హేళన పొందాడు. చివరికి ఆయన మనందరి కోసము దెబ్బలు తిన్నాడమ్మా. మన పాపాన్ని తీసివేయటానికి, మన అవిధేయతను తీసివేయటానికి, మనల్ని నిజమైన ఆయన పిల్లలుగా చేయటానికి మనందరి కోసం ఆయన దెబ్బలు తిన్నాడు. మన పాపాన్ని కడగటానికి, ఆయన పరిశుద్ధ రక్తం ఇవ్వటానికి తన రక్తం అంతా చిందించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం ఆలోచన చేసుకోవాలి. మన కోసం మన తల్లిదండ్రులు చేయలేరు, మన అన్నదమ్ములు చేయలేరు అలాంటి త్యాగం యేసయ్య వచ్చి మన కోసం తన ప్రాణాన్ని పెట్టాడు. ప్రభువుకు మహిమ కలుగును గాక. మన కోసం ప్రాణం పెట్టి తన రక్తాన్ని కార్చి తన రక్తంతో మనల్ని శుద్ధి చేసిన ఆ దేవుని నిత్యము స్తుతించేవారిగా, ఆరాధించేవారిగా, ఆయన కొరకు జీవిస్తూ బ్రతుకుతూ ఆయన వచ్చే సమయంలో ఆయనతో వెళ్ళే వారిగా ఉండాలి. అలాంటి మంచి జీవితం కలిగి మనము బ్రతకాలి. అలాంటి స్థితిలోనికి మనల్ని నడిపించిన మన దైవజనులు మనం ఏం చేయాలట? గౌరవించాలి. దేవుడే వారి నా మధ్యలోనికి పంపించారు. ఆ దేవుడు తెలుసుకునే కృప వారి ద్వారా మాకు అందించబడింది. మా కోసం ప్రాణం పెట్టిన యేసుని మాకు తెలియజేశారు. ఆ యేసు మాకు కావాలి, ఆ యేసు కొరకు మేము బ్రతుకుతాం అనే ఒక మంచి నిర్ణయం తీసుకొని మీ కొరకు సిలువలో రక్తం కార్చిన ప్రభువుని కనుగొందాం. ఆయన కొరకు పశ్చాత్తాపడదాం, ప్రార్థన చేద్దాం. మారు మనసు ఇంకా పొందని వారు ఉంటే మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమైన బాప్తిసం పొంది ఆయన పిల్లలుగా సిద్ధపడాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఇట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. చివరిగా రామకృష్ణ గారు